చూస్తే 10 ఏళ్ళ జైలు. బ్లూ ఫిలిమ్స్ చూస్తారంటే 10 ఏళ్ళ జైలు అట. వాడు పెట్టడానికి ఎవడు పెట్టిండు? 5 ఏళ్ళ జైలు శిక్ష. బ్లూ ఫిల్మ్ చూస్తే 5 ఏళ్ళ జైలు శిక్ష. ఫోక్స్ ఐటీ చట్టాల కింద కేసు. ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్ ద్వారా నమోదు. చిన్నారులపై లైంగిక దాడుల వెనుక పోర్న్ వీడియోస్లో ప్రభావం. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పోర్న్ వీడియోలు చూడమన్నారు. మలయాళ డైరెక్టర్ బాలచంద్ర. మీనస్పై నటి మినర్ సంచలనార్పణలు. ఇక చూడు, బ్లూ ఫిల్మ్ చూస్తే 5 ఏళ్ళ జైలు శిక్ష అట. ఎవడు కూడా అన్నాడు బ్లూ ఫిల్మ్స్. ఇవాళ ఎవరు చూస్తున్నారు? ఇవాళ విచ్చలవిడిగా డ్రగ్స్కి బానిసలై, ఇవాళ డ్రగ్స్కి బానిసలై, ఇవాళ ఉన్నటువంటి గంజాయికి అలవాటు పడి, ఇవాళ ఉన్నటువంటి మైనర్గా ఉన్నటువంటి యువతలు, ఇవాళ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి మహిళా యువత కానీ వాళ్ళందరు కానీ ఇవాళ ఎంత భయంకరంగా చూస్తున్నారు. ఇలా సర్వనాశనం కావడానికి ఇవాళ వాళ్ళు గూగుల్లో కొట్టేటువంటి నేపథ్యం లేదు, కానీ వాళ్ళ జీవితాలు వాళ్ళే చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నిఘా వ్యవస్థ పెట్టకపోవడం వల్ల ఇవాళ చూస్తున్నారు. ఇలా ఇంత విచ్చలవిడిగా ఇవాళ వాళ్ళు చూసేటువంటి వీడియోస్ కానీ వాళ్ళు చూసి నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకోరి జీవితాల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఇవి చూడడానికి ఇవాళ కారణాలు ఏంటంటే ఇవాళ ఆయన చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇవాళ రాచకొండ సిపి వాళ్ళు ఇవాళ ఫోక్స్ ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేస్తారట. ఫోక్స్ ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసేటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు మైనర్లు నిజంగా మొబైల్ ఇచ్చేటువంటి నేపథ్యం, మైనర్లకు మొబైల్స్ ఎందుకు ఇస్తున్నారు? మైనర్లకు ఇంటర్నెట్ సేవలు ఎందుకు ఇస్తున్నారు? మైనర్లకు చదువు చెప్పాల్సిన అవసరం ఉంది కదా, మైనర్లకు స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సులు చెప్పాల్సిన అవసరం ఉందిగా. మరి అదే మహిళలు కానీ అదే మైనర్లు కానీ ఇవాళ సెల్ ఫోన్కి అలవాటు పడి ఈ బ్లూ ఫిల్మ్ చూసేటువంటి అనేక మందికి ఇవాళ మీరు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదా, అవి ఇచ్చేసి నిజంగా వాళ్ళ జీవితాలు మార్చొచ్చు కదా, వాళ్ళకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు కదా. ఇవాళ వాళ్ళ మీద ఫోక్స్ చట్టాలు కూడా పెట్టి ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఎంత బలంగా ఉందో.